ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము కాగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించేను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరములో దేవుడు మనల్ని ఒక నూతన సృష్టిగాను, ఒక క్రొత్త వ్యక్తిగాను మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో, క్రీస్తుని అంగీకరిస్తున్నారో, వారి జీవితమును దేవుడు ఒక నూతన సృష్టిగాను, క్రొత్త విధానముగా దేవుడు నడిపిస్తున్నాడు. పాతివి గతించేను. ఒక మనిషి యొక్క జీవితంలో పాత కొత్త అనే 2 విషయాలను మన బైబిల్ గ్రంథమందు చూస్తున్నాం. పాత అనగా రోత జీవితము, పాప సంబంధమైనటువంటి జీవితము. క్రొత్త అనగా క్రీస్తునందున్న ఎడల, అనగా నమ్మి బాప్తిసం పొందిన ఎడల అతడు క్రొత్తగా జన్మించుచున్నాడు. నికోదేముతో యేసు ప్రభు ఈ విధంగా చదివిస్తున్నారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైనటువంటి వారలారా, క్రొత్త జన్మ అనుభవం చాలా అవసరముగా ఉన్నది. ఈ క్రొత్త జన్మ అనుభవమే క్రీస్తునందున్న వ్యక్తిలో ఉంటుంది. క్రీస్తునందున్న ఎడల అనగా ఈ క్రొత్త జన్మ అనుభవం, ఈ క్రొత్త జన్మ అనుభవం క్రీస్తునందున్న వారికి మాత్రమే లభిస్తుంది. పాతివి గతించెను అనగా ఎఫెసీ పత్రికలు ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. ప్రియమైనటువంటి వాళ్ళ, పాత జీవితం అనగా మునుపటి ప్రవర్తన, మోసకరము, దురాశ, చెడిపోవు ప్రాచీన స్వభావం, ఇది పాతదిగా ఉన్నది. అయితే క్రొత్తది ఏమిటంటే, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. క్రీస్తును వెంబడించిన విశ్వాసులో 2 జరుగుతున్నవి. ఒకటి పాతది, 2వది క్రొత్తది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనల్ని ఒక క్రొత్త వ్యక్తిగా మార్చడానికి, క్రొత్త విధానములో మన జీవితాలు నడిపించడానికి, క్రొత్త సృష్టిగా మనం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు ప్రాచీన స్వభావము కాబట్టి అది పాతగా ఉన్నది. ఇప్పుడు మనం క్రొత్తగా ఉన్నాము. దేవుని వెంబడించి రక్షణ పొందుట, క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు అనుభవంలోనికి ఎప్పుడైతే నడిపించబడ్డామో, మనము క్రొత్తగా ఒక నూతన వ్యక్తిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన పరచబడిన మీరు నూతన అనుభవంలోనే నడవండి. మరలా పాతకాలపు జీవితమునకు వెళ్ళవద్దు. ఎందుకంటే పాతకాలపు సంగతులను తలంచుకొనుకుడి, వాటిని జ్ఞాపకం చేసుకొనకుడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థించండి. మీ జీవితాలను నూతన పరచమని దేవుణ్ణి అడగండి. దేవా, మా జీవితంలో ఒక నూతనత్వం కావాలి. పాత రోత జీవితాలు విడిచిపెట్టాం. ఆ పాత రోత జీవితం మాలోనికి రాకుండా నీయందు నూతనంగా, నీయందు క్రొత్తగా, నీయందు మేము జీవించేటువంటి ధన్యత దయచేయమని దేవుణ్ణి అడగండి. అట్టి ధన్యత దేవుడు మీకు ఇస్తాడు. అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలలో మీరు కోరుకుంటున్నారు ఒక నూతన స్వభావం, కొత్త సృష్టిగా నీ బిడ్డలు చేయాలని తలంచుచున్నారు.
ఎవరైతే మారు మనసు పొంది ఉన్నారో వారి జీవితాలను మరింత నూతనముగా, మరింత మెరుగుగా వారి జీవితాలను చేసి మేలు చేత తృప్తిపరచబడి అడ్డములను తొలగించి చీకటి క్రియ లైఫ్ వచ్చి నీ బిడ్డల జీవితాల్లో మేలును ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.